వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఏడాదికి 2 పర్యాయాలు అద్భుత దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. మార్చి 8, 9, అక్టోబర్ 1, 2 తేదీ కోసం భక్తులు పరితపించిపోతుంటారు. సూర్యుడు ఉత్తరాయణం దక్షిణానికి, దక్షిణాయనం ఉత్తరాయణకి స్థానచలనం చెందిన రోజుల్లో లేలేత సూర్యకిరణాలు ఇటు గర్భగుడి అదేవిధంగా ఉంటే మూల విరాట్కి ఆ కిరణ స్పర్శ తగలడం మాత్రం ప్రతి ఒక్కరు కూడా చూసి తన్మయం చెందుతుంటారు. ఆ కిరణ స్పర్శ ఎప్పుడు చూస్తామా అని ఆతృత పడుతుంటారు. ఆ ఘట్టం ఈరోజు మాత్రం అక్టోబర్ 1వ తేదీన ఆకాశం నిర్మానుష్యంగా ఉండడంతో ఆ లేలేత సూర్యకిరణాలు మూల విరాట్కి 5 నిమిషాల పాటు తాకడం మాత్రం ప్రతి ఒక్కరు కూడా తన్మయించారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసినటువంటి భక్తులు కూడా మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు ఆ కిరణ స్పర్శ చూశారు, ఎలా అనిపించింది? ప్రతి ఏడాది జరిగే ఈ ప్రక్రియని అలనాడు ఆ దేవాలయ నిర్మాణంలో ఎటువంటి మెలకువలు తీసుకున్నారు? మనం ఈ యొక్క సూర్యభగవాన్ తాలూకా అరసవెల్లి టెంపుల్ తాలూకా డిజైన్ చూస్తే చాలా అద్భుతమైనదండి. అందరినీ గోపురాలు మహాగోపురం ఉంటుంది. ఇక్కడ గోపురం డిజైనే ఇంజనీరింగ్ డిజైన్ ప్రకారం చాలా అద్భుతమైన ఆర్కిటెక్ట్ తయారు చేశారు. ఎందుకంటే ఆ దేవుడి తాలూకా పాదాల దగ్గర నుంచి పై వరకు ఈ డిజైన్ మూలంగానే అంత అద్భుతంగా ఈ సూర్యకిరణాలు పడుతున్నాయి. సంవత్సరంలో 2 సార్లు పడతాయి. ఈరోజు ఇవాళ రేపు కూడా 2 పడతాయని చెప్పి మన పండితులు చెప్పారు. ఈరోజు ఇక్కడ రావడం మా కుటుంబ సమేతంగా అందరం కూడా దర్శనం చేసుకోవడం చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే సూర్యకిరణాలు తాకడం అనేది కళ్ళారా చూసాం. ఇది ఒక అద్భుతం. అది ఇంజనీరింగ్ డిజైన్ అనుకోండి, అయితే ఆ దేవుడి తాలూకా గొప్పతనం అనుకోండి. ఇది ఒక అద్భుతం. ఈరోజు మా కుటుంబ సభ్యులతో వచ్చి మేము దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషంగా అనిపించింది. అలనాడు ఈ దేవాలయ నిర్మాణంలో తీసుకున్నటువంటి మెలకువలే ఈరోజు మాత్రం పూర్తి స్థాయిలో ఆ కిరణ స్పర్శ తాకే అవకాశం ఈరోజు చూశారు కదా, ఎలా అనిపించింది? ఏ దేవాలయం లేనటువంటి ఒక అరుదైనటువంటి ఇక్కడ అద్భుత దృశ్యం ఆవిష్కృతం. చాలా అద్భుతం అండి. ఇది చాలా సంతోషం. ఎందుకంటే సకల మానవాళికి ఆ భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం ఇది. అంటే ప్రతి మనిషి బుద్ధిలోనూ ఇది చేయాలి అనే ఆలోచన ఆ భగవంతుడే ఇస్తాడు. అది ఆ భగవంతుడే ఈ మానవాళికి అందరికీ అందించారు. అది ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరికి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు మాకు అనుగ్రహం కలిగింది ఆ భగవంతుడి దయ అంతా. జగత్తుకు వెలిగే సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలతో పాటు అక్టోబర్, మార్చి నెలలో జరిగే ఈ ప్రక్రియ మాత్రం ప్రతి ఒక్కరూ చూడాలని పరితపిస్తుంటారు. ఈరోజు అదృష్ట భాగ్యం మీకు కలిగిందని ఒక భావన ఉందండి. తప్పకుండా. అంటే మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎంత చూసినా ఆ చక్షువులతో చూసే భాగ్యం కూడా భగవంతుడు ఇచ్చాడు. అది మాకు లభించింది. చాలా మందికి లభించింది. ఇది అందరికీ లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ కిరణ స్పర్శ తాకే అద్భుత దృశ్యాన్ని చూశామన్నటువంటి ఒక సంతృప్తి మాత్రం భక్తులు వ్యక్తం చేస్తున్నారు. ఆకాశం నిర్మానుష్యంగా ఉండడంతో కిరణ స్పర్శ ఒక 5 నిమిషాల పాటు పాదాల నుండి శిరస్సు వరకు తాకే అద్భుత దృశ్యం ఈరోజు ఆవిష్కృతమైంది. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు దర్శనానికి వచ్చిన భక్తులకు మాత్రం ఒక రకంగా ఒక మంచి రోజు వచ్చిందన్నటువంటి భావనలో ఉన్నారనడంలో ఎటువంటి దశలేదు. చూస్తే కనుక ఈ కిరణ స్పర్శ ఏదైతే ఉందో చూడ్డానికి వచ్చారు, ఎలా అనిపించి మీరు చూసే అదృష్ట భాగ్యాన్ని నోచుకున్నారు? ఇన్ని సంవత్సరాలు అయింది. మేము పుట్టిన తర్వాత ఇదే మొదటిసారి అండి. బాబు నుంచి మేము ఇక్కడికి రావడం అవకాశం వచ్చింది మాకు. నాకెంతో కోటి నమస్కారాలు ఆ సూర్యభగవాన్ తండ్రి. నాకు ఆ తండ్రి ఇష్టమే కానీ నాకు చూడడం అవ్వలేదు. ఇవాళ నాకు చాలా పండగ రోజు అయింది. ఇవాళ చూడడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఎంతసేపు తాకాయి? ఆ చూసిన ఆ క్షణాలు ఎలా మీకు అనిపించింది? నాకు చాలా అద్భుతంగా ఉందండి. నేను ఇదే మొదటిసారి కదా చూడడం. చాలా బాగుందండి. కనుక ఈరోజు ఆ కిరణ స్పర్శ చూసామన్నటువంటి భక్తులు తాలూకా ఆనందానికైతే అవధులు లేవని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ కిరణ స్పర్శ మాత్రం మార్చి, అక్టోబర్ నెలలో జరుగుతుంటే మార్చి నెలలో 1, 2 తేదీ, అదేవిధంగా అక్టోబర్ నెలలో 1, 2 తేదీలు, మార్చి 8, 9 తేదీల్లో ఈ కిరణ స్పర్శ ప్రక్రియ మాత్రం ఉంటుంది. అలనాడు ఈ ఆలయ నిర్మాణంలో తీసుకున్న మెలకువలు ఈరోజు ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కావడానికి మాత్రం ఎంతగానో దోహదపడుతుందని భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చూస్తే ఈరోజు కిరణ స్పర్శ చూడాలన్నటువంటి ఆ ఆకాంక్ష ఈరోజు నెరవేరిందండి. నేను మొదటిసారి నా జీవితంలో ఇదే చూస్తున్నాను. నేను పుట్టినప్పటి నుంచి ఇదే మొదటిసారి చూడడం. సో ఇది చూడడం కోసం నేను తెల్లవారుజామున 3 గంటలకు లేచి 4 కల్లా ఇక్కడికి వచ్చి ఈ కిరణ స్పర్శను చూశాను. నాకు ఇది చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు ఇది చూడడం, ఈ కిరణ స్పర్శ చూడడం, ఇది నా మొదటిసారి ఇది చూడడం. సో ఇలాగే ఇంక ముందు కూడా నేను చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓం సూర్యాయ నమః. తొలి ప్రయత్నంలోనే ఈరోజు అద్భుత దృశ్యం చూసే అదృష్ట భాగ్యాన్ని నోచుకున్నావంటే చాలా ఆనందంగా ఉందండి. నాకు చాలా అంటే చాలా. ఇలాంటిది ఇంకా మరోసారి చూడాలని నేను మళ్ళీ అనుకుంటున్నానండి.
చూస్తే కనుక ఈరోజు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న ప్రతి భక్తులు కూడాను తన్మయంలో మునిగి తేలాడుతుండడంలో ఎటువంటి అతిశక్తి లేదు. మార్చి 8, 9, అక్టోబర్ 1, 2 తేదీలో ఈ కిరణ్ స్పర్శ ఆవిష్కృతం కావడం ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు మాత్రం అంటే ఏళ్ల తరబడి నుండి వెయిట్ చేసినా కూడా దొరకనటువంటి ఒక అదృష్ట భాగ్యాన్ని నోచుకున్నామని చెప్పి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తుంటే ఆలయ నిర్మాణంలో తీసుకున్నటువంటి ఈ మెలకులు ఈరోజు ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమై ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఖ్యాతిని మాత్రం ఇనుముడింపజేస్తుంది అనడంలో ఎటువంటి అచ్చు లేదు. చూస్తే కనుక ఎన్నిసార్లు ఈ ప్రయత్నం చేసావు, ఈ ప్రయత్నంలో ఎన్నో ప్రయత్నంలో ఈ సూర్యకిరణాలు చూసి అదృష్టపడి? ఇది నేను మొదటిసారి చూడడం, అంటే లాస్ట్ ఇయర్ ట్రై చేశాను కానీ నాకు చూడడానికి అవ్వలేదు, అదృష్టం లేదు. ఇది నేను మొదటిసారి చూడడం. నాకైతే ఇది ఒక మిరాకిల్ లాగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు జనరేషన్లో అంటే దేవుడి దగ్గర రావడం అంటే డైలీ వస్తుంది కదా, సూర్యుడు అనేది డైలీ వస్తుంది, కానీ ఈ టైంలో రావడం అంటే ఇంత టైంలోనే వస్తుంది. ఒక 10 మినిట్సే ఉందనుకుంటా దేవుడి దగ్గర. నేనైతే ఇది లైఫ్ టైం మర్చిపోలేను. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది చాలామందికి తెలియదు కూడా, తెలిస్తే మాత్రం చాలామంది వస్తారు. చూడ్డానికి చేసే ఏర్పాట్లు ఏ విధంగా అనిపించాయి? ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. అంటే చాలా ఫ్రీగా అయిపోయింది దర్శనం. అంటే ఎన్ని మంది అక్కడ ఒక 1000 మంది 2000 మంది వచ్చినా ఫ్రీగా దర్శనం అయినంత నీట్గా చేశారు ఇక్కడ అరసవెల్లి దేవస్థానం. చాలా బాగుంది. కిరణాలు ఎంతసేపు పడినాయి, చూసిన ఆ క్షణాలు ఏ విధంగా తన్మయించింది? అది మాటల్లో అయితే చెప్పలేము, అదొక అద్భుతం అంతే. అది ఎలా ఉందంటే అది ఇంకా దేవుడిని చూసినట్టే ఉంది. కనుక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈ కిరణ స్పర్శ ప్రక్రియ మాత్రం భక్తులు చూసి తన్మయం చెందారు అనడంలో ఎటువంటి అచ్చలేదు. చూస్తే కనుక ఏదైతే గాలిగోపురం, అదేవిధంగా మనం ఉంటున్నటువంటి ఈ అన్వేటి మండపంతో పాటు గర్భగుడికి సంబంధించినటువంటి ధ్వజస్తంభాన్ని దాటి ఆలయ గర్భగుడిలో ఉన్నటువంటి శాలిగ్రామ శిలతో చేసినటువంటి ఆ మూల విరాట్ను మాత్రం సూర్యకిరణాల తాకిడి ఆ మూల విరాట్కి శక్తిని సంతరించుకోవడంతో పాటు కిరణ స్పర్శ చూసినటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో వారికి ఎటువంటి రుగ్మతలు ఉన్నా కూడాను నయమవుతున్న ఒక అపార నమ్మకం. ఈ కిరణ స్పర్శ చూసేందుకు ప్రపంచ నలుమూలను కూడా ఎప్పుడు 1, 2 తేదీ అక్టోబర్లోను, మార్చి 8, 9 తేదీన ఎప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటామని ఆతృతగా ఎదురు చూస్తాడు. ఈరోజు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంకి వచ్చిన భక్తులు మాత్రం అద్భుత దృశ్యం చూసే అదృష్ట భాగ్యం కలిగినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే నిర్వాహకులు కూడాను ఆ కిరణ స్పర్శ తాకడాన్ని చూసేందుకు వచ్చిన భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం అంటే ఆ ఏర్పాట్లు చేసే క్రమంలోనే వారికి చూసే అదృష్ట భాగ్యం కలిగిందని మాత్రం భక్తులు ఆనందం వ్యక్తం చేస్తారు. ప్రతి ఏడాది కూడాను ఏడాదికి 2 పర్యాయాలు జరిగే ఈ కిరణ స్పర్శ ప్రక్రియ చూసేందుకు మాత్రం తండోపతండాలుగా తరలి వస్తారో ఆ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తే కనుక ఏదైతే ధ్వజస్తంభం దగ్గర ఈ ఏర్పాట్లు కూడాను ఈ విధంగా ఉంటాయి. అంటే కిరణ స్పర్శ జరిగేటప్పుడు ఆ ఏదైతే తెర ఉందో దాన్ని కూడా తొలగిస్తారు. ఎందుకంటే గర్భగుడి లోపలికి మాత్రం ఎటువంటి కెమెరాలు కానీ అనుమతి లేని ఈ నేపథ్యంలో ఇక్కడ నుండే మొత్తం ధ్వజస్తంభం, అటువైపు చూస్తే కనుక గాలిగోపురం, అన్వేటి మండపంతో పాటు ధ్వజస్తంభం ఇవి దాటి లోపలికి ఉన్నటువంటి గర్భగుడిలో కొలువు తీరినటువంటి ఆ శాలిగ్రామ శిల పాదాల నుండి శిరస్సు వరకు ఈ కిరణ స్పర్శ జరగడం మాత్రం అద్భుతంగానే అందరూ భావిస్తుంటారు. ఈ పరిణామాల నేపథ్యంలో అరసవెల్లి ఖ్యాతి మరింత ఇనుముడింపడానికి ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కావడం మాత్రం ఎంతగానో దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అరసవెల్లి ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.